అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీరు మీ వ్యాపార లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ప్రియమైన వారితో ఆనందంగా సమయం గడుపుతారు. దగ్గరి బంధువులు మీ ఇంటికి వస్తారు. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇంటి బయట చర్చకు రాకుండా మీరు జాగ్రత్త వహించాలి. మీకు విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఈరోజు మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీరు మీ కొడుకు పెళ్లి ప్రతిపాదనను కూడా ఆమోదించవచ్చు. ఇది కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఏదైనా వివాదం ఉంటే మీ భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. మీరు మీ అంతర్గత శక్తిని మరియు సహనాన్ని సమతుల్యం చేసుకోగలరు. అత్యంత కష్టమైన పరిస్థితులను ఓర్పు మరియు సంయమనం పాటించండి. కుటుంబ విషయాల్లో మీ అభిప్రాయాలను ఆలోచనాత్మకంగా వ్యక్తపరచండి. ఎవరి తప్పును సమర్థించవద్దు. మీ పిల్లలతో సమయం గడపడం ద్వారా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడం విజయవంతమవుతుంది. మీరు దూరంగా ఉన్నారని భావిస్తున్న వారితో తిరిగి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీ పనితీరు మరియు నైపుణ్యాలకు గాను సీనియర్ సభ్యుల నుండి మీరు ప్రశంసలు పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని మరింత బలపరుస్తుంది. మీ ఉద్యోగానికి సంబంధించిన పనుల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. పని భారం అధికంగా ఉండడం అలసటను కలిగించవచ్చు. మీరు సహోద్యోగుల నుండి సహాయం కోరవచ్చు. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మితిమీరిన పని ఒత్తిడి అలసట తలనొప్పులకు కారణం కావచ్చు. నిలిపివేసిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. మీరు ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. సంబంధంలోని పాత చేదును తొలగించి తిరిగి మాధుర్యాన్ని తీసుకురండి. ఈరోజు సహోద్యోగులతో సమన్వయం వల్ల మీ పని సజావుగా సాగుతుంది. వ్యక్తిగత విషయాల్లో వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు డబ్బు భావోద్వేగాల విషయంలో గందరగోళం ఏర్పడవచ్చు. నష్టభయం ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. వృత్తిపరంగా ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. మీ సామర్థ్యం ప్రశంసించబడుతుంది. ఆరోగ్యం పరంగా చిరాకు నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీకు చాలా పనులతో గడిచే రోజుగా ఉంది. మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కేసులు గెలిచే అవకాశం ఉంది. మరియు ఈరోజు వాహనాలను అత్యంత జాగ్రత్తగా వాడండి. మీరు ఎదుర్కొంటున్న ఏవైనా ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటికి దూరంగా పనిచేస్తున్న కుటుంబ సభ్యులు మిమ్మల్ని మిస్ అవ్వచ్చు. విద్యార్థుల మనసు ఇతర పనుల వైపు మళ్ళవచ్చు. ఇది వారి చదువుపై ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారు ఓర్పు, అవగాహన మరియు ప్రణాళికబద్ధమైన విధానాన్ని పాటించాల్సిన రోజుగా ఉంది. ఈరోజు ప్రేమ సంబంధాల్లో గంభీరత, స్థిరత్వం కనిపిస్తాయి. సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి బహిరంగ సంభాషణలు జరపడం ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహితుల మధ్య చిన్న చిన్న విషయాలపై వాదనలు జరగవచ్చు, కానీ అహంకారాన్ని నివారించడం ముఖ్యం. ఒంటరి వ్యక్తులు బాధ్యతాయుతమైన వివేకవంతుడైన వ్యక్తిని కలుసుకోవచ్చు. సంబంధాలలో భావోద్వేగాలను వ్యక్తపరచడం ముఖ్యం. పనిచేసే చోట బాధ్యతాయుతమైన క్రమశిక్షణ గల వ్యక్తిగా మీ ప్రతిష్ట బలపడుతుంది. సీనియర్లు మీ పని మరియు నిర్ణయాలపై విశ్వాసం చూపవచ్చు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో ఒక వ్యూహాన్ని రూపొందించడం మంచిది. వ్యాపారంలో పాలు పంచుకునే వ్యక్తులు పాత పరిచయాల ద్వారా ప్రయోజనం పొందగలరు. భాగస్వామ్యంతో పనిచేసేవారు లిఖిత ఒప్పందంపై శ్రద్ధ వహించాలి. సహోద్యోగులు మరియు కింది ఉద్యోగులతో సమతుల్యమైన ప్రవర్తనను పాటించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉండవచ్చు. నిలిచిపోయిన పాత డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి పరిశోధన చేయడం అవసరం. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పొదుపు ప్రణాళికను ప్రారంభించడానికి ఈరోజు మంచిదిగా భావించవచ్చు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం వంటివి మానుకోవడం మంచిది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మీరు మానసిక అలసటను అనుభవించవచ్చు. పని ఒత్తిడి వల్ల తలనొప్పులు లేదా నిద్ర సమస్యలు పెరగవచ్చు. క్రమమైన దినచర్య మరియు తగినంత విశ్రాంతి అవసరం. జంక్ ఫుడ్ మరియు అధిక ఉప్పు వాడకాన్ని మానుకోండి. కీళ్ల నొప్పుతో బాధపడేవారు యోగా మరియు తేలికపాటి సాగతీత వ్యాయామాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీకు అద్భుతమైన వ్యాపారం మరియు ఆదాయ సంబంధిత ఆలోచనలు రావచ్చు. సరైన సమయంలో తీసుకున్న ఒక చర్య గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టగలదు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలపై మీరు దృష్టి పెడతారు. మీ ప్రత్యర్థుల ప్రభావానికి లోను కాకుండా ఉండండి. పాత లావాదేవీలు మరియు ప్రభుత్వ విషయాల్లో ఉపశమనం కలిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ చదువుపై ఏకాగ్రతను కొనసాగించడం చాలా కీలకం.
వ్యాపార వృద్ధికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో మీ ప్రణాళికల ప్రకారం పని చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. వ్యాపార సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో శాంతి సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మీ సహోద్యోగుల నుండి కూడా మీకు మద్దతు లభించవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు హడావుడిగా ఉంటుంది, కానీ న్యాయరంగంలో గణనీయమైన విజయాన్ని అందిస్తుంది. మీరు ప్రాధాన్యతలను నిర్ణయించుకుని ముందుకు సాగాలి. వృత్తిపరంగా ఈరోజు చాలా తీరిక లేకుండా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కేసులో లేదా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన విషయంలో మీరు ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. దీని ఫలితంగా మీకు అనుకూలమైన తీర్పు మరియు ఆర్థిక లాభం లభిస్తుంది. పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకతను పాటించాలి. విద్యార్థులు సోషల్ మీడియా లేదా ఇతర కార్యకలాపాల వల్ల పరధ్యానానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయపడే ప్రమాదం ఉన్నందున ఈరోజు మీరు వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడపాలి మరియు ట్రాఫిక్ నియమాలను పాటించండి. మీరు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈరోజు ఆ సమస్యగా పూర్తిగా పరిష్కారమై మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటికి దూరంగా వేరే నగరంలో లేదా వేరే ఉద్యోగంలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులు ఈరోజు మిమ్మల్ని మిస్ అవ్వచ్చు. ఫోన్ సంభాషణలు సంబంధాలను ఆత్మీయంగా ఉంచవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి గతంలో ఆగిపోయిన అమ్మకాలు లేదా పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. వాటి ద్వారా కొంత లాభం పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవడం వల్ల మానసికంగా ఉపశమనం కలుగుతుంది. అయితే మీరు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. కాబట్టి ఆర్థిక విషయంలో అతి ఆశలు పెట్టుకోకుండా జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ వాటి నుంచి తక్షణ ఫలితాలు ఆశించకపోవడం మంచిది. ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు. సహోద్యోగులు మరియు భాగస్వాములతో సఖ్యతగా ఉండడం వల్ల పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉపయోగపడుతుంది. బంధువుల కలయిక ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పాత స్నేహితులు లేదా బంధువులతో మళ్ళీ సంప్రదింపులు జరపవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఓర్పు మరియు సమతుల్య ఆలోచనలతో ముందుకు సాగితే ఈరోజు అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు మంచి రోజు కాబోతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి మీరు సంతోషంగా ఉంటారు. కొత్త వాహనం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మీరు మీ ఆలోచనలను ఒక మంచి స్నేహితునితో పంచుకుంటారు. వారు మీ మాటలను మెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులు మీ మాటలను గౌరవిస్తారు. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందవచ్చు. నూతన వధువులు ఈరోజు విహారయాత్రకు వెళ్తారు. ప్రేమ జంటలకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక కార్యక్రమం లేదా సమావేశంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలవవచ్చు మరియు మీ ఆలోచనలకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మనశ్శాంతి లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పుకార్లను పట్టించుకోకుండా మీ పనులను పూర్తి చేయడంపై మీ శక్తిని కేంద్రీకరించండి. పొరుగు వారితో లేదా బయటి వారితో వాదన జరిగే అవకాశం ఉంది. మీ సొంత వ్యాపారంపై దృష్టి పెట్టడం ఉత్తమం. వేరే చోటికి మారే ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంబంధాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్యంతో ఒక కొత్త ప్రాజెక్టుపై పని ప్రారంభం అవుతుంది. కార్యాలయంలో మీ పనితీరుతో మీపై అధికారులు సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఒక ఆహ్లాదకరమైన సంబంధం ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలలో కొంత ఒత్తిడి పెరగవచ్చు. మీ భాగస్వామి భావాలను గౌరవించండి. మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. బయట తినడం లేదా తాగడం మానుకోండి. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగంగా వాహనాన్ని నడపకండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.